సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మహిళా పార్లమెంటేరియన్ సమావేశం 10, 11, 12వ తేదీ జరగబోతుంది విజయవాడలో. సమావేశానికైతే మేము వ్యతిరేకం కాదు. ఈరోజు జాతీయ స్థాయిలో ఎంతోమంది పేరు మోసిన మహిళలు ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. అలాగే 12,000 మంది హాజరవుతున్నారు. దీనికి ప్రధాని, లోక్సభ స్పీకర్ కూడా రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ దీనికోసం ఒక 12 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే కూడా సో ఇది అందరికీ భోజనం పెట్టడానికా లేదా వాళ్ళు భోజనం చేయడానికా అనేది ఇప్పటికే ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ప్రజలకి ఖర్చు పెట్టే విధానంలో కానీ వీళ్ళు మీటింగ్లకు కానీ ఓపెనింగ్లకు పెట్టే ఖర్చులు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ సభ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసిన అరాచకాల్ని, మహిళల మీద వీరు చేసిన అఘాయిత్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి మరి ఈ యొక్క సభను వీళ్ళు వాడుకుంటున్నారా, లేదా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రక్షాళన చేసుకొని ఇక మీదటైనా మహిళల్ని గౌరవిస్తూ వాళ్ళకి రక్షణ కల్పించి మరి పట్టపగలే కాదు అర్ధరాత్రి కూడా మహిళ స్వాతంత్రంగా నడిచే విధంగా చేయటానికి కంకణం కట్టుకుందా, లేదా భవిష్యత్తులో ఇంకా ఈ 2.5 సంవత్సరంలో గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ గూండాల నుంచి రాష్ట్ర స్థాయి మంత్రులు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకుల వరకు, మంత్రుల కొడుకుల వరకు అందరూ కూడా ఇంకా మహిళల్ని దారుణంగా అవమానించడం కానీ వారి మీద అఘాయిత్యాలు చేయటం కానీ చేయటానికి చేసినా కూడా మరి ఈ జాతీయ మహిళా మనులందరూ మనకి అండగా ఉండటం కోసం ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ గౌరవించి మెప్పించాలన్న ప్రయత్నం కోసం ఈ సభ పెట్టారనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మోస్ట్ ఇన్సెక్యూర్డ్ స్టేట్ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని నిస్సందేహంగా చెప్పచ్చు. ఎందుకంటే మొన్న డిసెంబర్ 31 రోజు క్లియర్ కట్గా మన డీజీపీ సాంబశివరావు గారు ప్రెస్ మీట్ పెట్టి జనవరి నుంచి డిసెంబర్ 31 లోపల 11% క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పి గొప్పగా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు, అరాచకాలు ఎలా జరుగుతున్నాయి, దానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ నామ్స్తో పని చేస్తున్నారంటే లేదు. వాళ్ళకంటూ ఏపీ సెక్రటరేట్ బిజినెస్ రూల్స్ ఉంటాయి, వాటి ప్రకారంగా పనిచేస్తున్నారంటే అది కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు మాటే శాసనం, ఆయన మాటే వాళ్ళకి రాజ్యాంగం, అలాగే వాళ్ళ మాటే ఆయనకి చట్టం అన్నట్టుగా ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు పని చేయటం వల్లే మహిళల మీద ఈ అఘాయిత్యాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు దుర్యోధనుల పార్టీగా ఒక మాఫియా లాగా తయారై మహిళల జీవితాలతో చెలగాటమాడుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. మహిళలు మరి జాతీయ స్థాయి నుంచి మరి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరించేది, ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు చూపించే అరచేతిలో వైకుంఠాన్ని నమ్మి ఆయనకి భజన చేయకుండా ఈ రాష్ట్రంలో మహిళకి ఏమాత్రం గౌరవం ఉంది, ఈ రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం రక్షణ ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన కొడుకు నుంచి ఆయన బావమరిది నుంచి ఆయన మంత్రుల నుంచి వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ కార్యకర్తల వరకు ఏ విధంగా మహిళలు అన్యాయానికి గురవుతున్నారని తెలుసుకొని వాటిని ప్రశ్నించి మీ ప్రశ్నలతో అయినా వాళ్ళకి బుద్ధొచ్చి భవిష్యత్తు 2.5 సంవత్సరాల్లో అయినా ఈ తెలుగుదేశ పరిపాలనలో మహిళలు సుఖంగా సంతోషంగా మరి ధైర్యంగా జీవించే హక్కును ప్రసాదిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే 10,000 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. సో సాంప్రదాయాలు విలువలు కూడా తెలుసుకోవడానికి అంటున్నారు. ఏం సాంప్రదాయాలు చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే కోడలు మగబిడ్డన కంటే అత్త వడ్డంటుందా అని ఆడపిల్ల పుట్టుకనే విభేదించిన వ్యక్తి మహిళల గొప్పతనం గురించి ఏం మాట్లాడతాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలనే ఆయన బావమర్ది దగ్గర 10,000 మంది పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఫ్రెండ్స్ అని చెప్పి అమ్మాయిలతో తాగి స్విమ్మింగ్ పూల్లో డాన్సులు వేసే వాళ్ళతో మరి ఏం నేర్చుకుంటారు? అలాగే ముస్లిం మహిళల వెనక కొడుకేమో పడతాడు, నానేమో వాళ్ళని వేధిస్తాడు, మళ్ళీ కుక్క అడ్డం వచ్చిందంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఏం విలువలు నేర్చుకుంటారు? ఒక బిడ్డని నిర్దాక్షిణ్యంగా చంపేసిన బోండా ఉమ కొడుకు తప్పు చేసినా కప్పిపుచ్చుకొని మరి ఎలా
మిగతా వాళ్ళ మీద నోరేసుకుంటున్నారో అలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారని నేను అడుగుతున్నాను. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు అమరావతి చుట్టుపక్కల మరి కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో 200 పైగా సీడీలు దొరికి ఆ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన బోడే ప్రసాద్ కానీ బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఉన్నారు, బోండామ్మ లాంటి వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ జీవితాలు నాశనమైనా పర్లేదు, నా పార్టీ నాయకులకి ఏం కాకూడదని చెప్పి సిగ్గు లేకుండా వాళ్ళు మన అసెంబ్లీలో అడుగుపెట్టి ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటున్నా కూడా అలాంటి వాళ్ళని ఏమనకుండా ఆ యొక్క ఇష్యూని మాట్లాడిన ఒక మహిళని కాబట్టే కదా ఈరోజు నన్ను 1 year రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేసి మహిళని కూడా చూడకుండా ఈ విధంగా బయటికి నెట్టేశారు. మీరు అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడుకి ప్రశ్నించే వాళ్ళంటే నచ్చదు అని చాలా సందర్భాల్లో మనం చూసాం. అది తన అత్త అయినా కూడా మరి లక్ష్మీభారతి విషయంలో మీరు చూస్తే ఒక అత్త అన్న గౌరవం కూడా లేకుండా తన రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేశాడో మనం కళ్ళారా చూసాం. అలాగే ఒక దళిత స్పీకర్ అని కూడా చూడకుండా కుతూహలమ్మని ఎలా ఏడిపించారో కూడా చూసాం. అలాగే ఒక మహిళా ఎమ్మెల్యే తనతో 10 ఏళ్లు పనిచేసింది, తన క్యారెక్టర్ గురించి తెలిసి కూడా ఈరోజు తనకి ఎదిరించి నించుంది అని చెప్పి నాలాంటి ఎమ్మెల్యేని ఏ విధంగా మరి తనకు అనుకూల మీడియాలో తనకు నచ్చిన రష్లన్నీ కూడా కట్ చేసి ఒక స్టోరీ చేసి నన్ను బద్నాం చేసి బయటికి పంపించాలన్న ప్రయత్నం చేశారో మనం చూసాం. ఈరోజు అక్కడికి ఇంతమంది వస్తున్నారే, కానీ ఈ రాష్ట్రంలో మహిళల కన్నీళ్లు తుడవటానికి, రైతుల కన్నీళ్లు తుడవటానికి, పేదవాళ్ళ కన్నీళ్లు తుడవటానికి అడుగడుగునా తిరిగిన బృందాకారత్ని కానీ అలాగే మేధా పాట్కర్ కానీ ఎందుకు పిలవలేదని నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళని పిలిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఇవన్నీ కూడా ఆగుతాయని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని పిలుస్తారన్న నమ్మకం నాకైతే లేదు. నిజంగా ఈరోజు బాధాకరం విషయం ఏంటంటే భారత మాత గుండెలపై నడిచే ఆడబిడ్డలకు ఎక్కడా కూడా రక్షణ లేదు. అలాగే మీరు చూస్తే తెలుగు తల్లి ఒడిలో ఉన్న ఆడబిడ్డలకు కూడా అవమానం తప్పటం లేదు. అందుకే ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళని నేను ఒకటే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సదస్సులో మహిళా సాధికారత మీద డిక్లరేషన్ చేయడానికి మేము మద్దతు తెలుపుతాం. కానీ అక్కడికి వచ్చే మనుషుల మీద మాకు అనుమానం ఉంది కాబట్టి అలాంటి వారి మీద కూడా కొన్ని డిక్లరేషన్స్ చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్లపై అరాచకాలు కానీ అన్యాయంగా వాళ్ళని తొక్కేయటంలో కానీ అడ్డాగా ఆంధ్రప్రదేశ్ని మార్చేసిన చంద్రబాబు నాయుడికి అసలు ఈ సమావేశానికి వచ్చే అర్హతే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ నిజంగా తన తప్పులు సరిదిద్దుకోవాలని అక్కడికి రావాలి అంటే మరి ఆయన ఖచ్చితంగా తెలుగు ఆడపడుచులందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆ సమావేశంలో అడుగు పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ కుటుంబాలన్నింటినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిన మరి చంద్రబాబు నాయుడికి ఈ యొక్క సదస్సులో మాట్లాడే నైతిక హక్కు లేదు. అలాగే తన మొదటి సంతకం లిక్కర్ ఏదైతే బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను, ఎందుకంటే మద్యం వల్ల మహిళల జీవితాలు నాశనం అయిపోతున్నాయని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ మద్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ తన ఖజానాన్ని నింపుకుంటూ ఈరోజు నేరాలకి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ని మార్చినందుకు మరి ఆయనైతే ఈ సదస్సులో మాట్లాడడానికి ఎటువంటి అర్హత ఉందా అనేది మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు బాల్య వివాహాల్లో నెంబర్ 1 ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంచినందుకు సిగ్గుతో ఆయన అసలు ఆ సమావేశానికి రావటానికే అర్హత లేదు అనేది కూడా మా ఉద్దేశం. అలాగే బీచ్లో బికినీ షోలు చేయడానికి తెగబడ్డ ధైర్యం చూసారే, అది పీక్స్. మహిళల్ని అవమానించడంలో అంతకన్నా వేరే ఇక దిశానిర్దేశం ఉండదు. కానీ ఈరోజు అందరం మేమంతా కలిసి పోరాటం చేశాం కాబట్టి ఇప్పటికైతే ఆగినట్టు అనిపిస్తుంది. కానీ ఏం చేయబోతాడన్న భయం ప్రతి మహిళలో కూడా ఉందన్న విషయం మనకు తెలుసు. అలాంటి మహిళ మాన ప్రాణాలని కూడా మరి అంగట్లో బొమ్మలాగా వాడుకోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు ఈ మహిళా సదస్సుకు వచ్చి ఆయన మహిళలకి న్యాయం చేస్తాను అని మాట్లాడేదానికి అనుమతి ఇస్తారా ఈ మహిళలను నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు చూస్తే మెడికో సంధ్యారాణిని వేధించి ఆవిడ చావుకు కారణమైన ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు, ఆమెకి కొమ్ము కాసిన కామినేని శ్రీనివాస్ గారిని
మంత్రి పదవిలో నుంచి బర్తరఫ్ చేసే విధంగా కూడా మరి ఈ యొక్క సమావేశంలో డిక్లరేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాల్మనీ వ్యాపారంతో జనాల్ని పిప్పి చేసిన బోడే ప్రసాద్, అలాగే బోండా ఉమా, బుద్ధ వెంకన్నలను కూడా ఇకపై చట్టసభల్లో అడుగు పెట్టనీయకుండా డిక్లరేషన్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే నడి రోడ్డు మీద మహిళల్ని తన అనుచరుడితో తన్నించిన పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళ చర్యల్ని మరి కరెక్ట్ చేసే విధంగా, అతనికి శిక్ష పడే విధంగా కూడా డిక్లరేషన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇలా అన్నీ మనం చేయగలిగితేనే చంద్రబాబు నాటి మహిళా ద్రోహికి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పార్లమెంటు సదస్సుకి ఒక అర్థం ఉంటుంది, వాళ్ళు చేసే ఆ డిక్లరేషన్కి కూడా ఒక సార్థకత ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంతవరకు మహిళల మీద జరిగిన దాడుల్లో ప్రతి ఒక్క చోట కూడా సెటిల్మెంట్ ముఖ్యమంత్రిగా సెటిల్మెంట్లు చేసుకుంటూ మహిళల్ని అవమానిస్తూ పోయాడు. కాబట్టి ఈరోజు ఇలాంటివన్నీ కూడా ఆ సమావేశంలో ప్రశ్నించే అవకాశం ఉన్న మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా మాకు సందేహంగా ఉంది. పోనీ అక్కడికి వచ్చే 10,000 మంది స్టూడెంట్స్కైనా ఆ అవకాశాన్ని ఇస్తే ఈ రాష్ట్రంలో ఎవరు ఏంటి, మహిళలకి ఏమాత్రం గౌరవం ఉంది, ఏమాత్రం వారికి రక్షణ ఉంది, వారికి ఏదైనా జరిగితే ఈ పోలీసులు ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తారు అన్న దాని మీద వాళ్ళు ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పే ధైర్యం అక్కడ ఉన్న వాళ్ళకి ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో 29 చట్టసభలు ఉన్నాయి, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో 2, మొత్తం 31 చట్టసభల్లో ఏడీఆర్ ఏదైతే సర్వే చేసిందో మహిళలపై మినిస్టర్స్ విత్ కేసెస్ రిలేటెడ్ టు క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్, సో 31 శాసనసభలో ఉన్న మంత్రుల మీద మరి ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వేలో 4 మంత్రులు మాత్రమే ఈ మహిళల మీద అఘాయిత్యాలు చేయడంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారని ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది నిజంగా మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. దాంట్లో నెంబర్ 1 ఎవరయ్యా అంటే ఉమామహేశ్వరరావు దేవినేని, కృష్ణా డిస్టిక్. అలాగే రెండవది అచ్చెన్నాయుడు కింజరపు, శ్రీకాకుళం. సో ఇలాంటి వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకొని వీళ్ళు అమరావతిలో మహిళా సాధికారత మీద సదస్సు చేసి మహిళలకి ఏదో కిరీటం పెట్టేస్తారు అంటే అక్కడికి వచ్చిన జాతీయ నాయకుల్లో కొంతమంది రాష్ట్రం గురించి అవగాహన లేని వాళ్ళు నమ్మచ్చేమో కానీ 80% నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాల మీద కనుక గట్టిగా చర్చించి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి సరిదిద్దితే ఈ యొక్క జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకి ఒక సార్థకత ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. కాబట్టి చేతులెత్తి మరోసారి నమస్కరించి ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను, విద్యార్థులకు కానీ అక్కడ వెళ్ళే 10,000 మందికి, అలాగే వచ్చే ముఖ్యమైన నాయకులందరికీ కూడా వీటి మీద మీరు సదస్సు చేయండి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అప్పుడే మహిళలు తల ఎత్తుకొని తిరిగే రోజు వస్తుంది. ఎందుకంటే గాంధీ గారు చెప్పేవారు, లక్ష్యమే కాదు మనం చేరుకునే మార్గం కూడా పవిత్రంగా ఉండాలి అని. ఇక్కడ మాకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు కాబట్టి ఆ సదస్సుకు వచ్చే వాళ్ళని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన లక్ష్యం పవిత్రమైనది కాదు, ఆయన మార్గం పవిత్రమైనది కాదు. ఆయన లక్ష్యం ఒకటే, 1,000 కోట్లు సంపాదించాలి, కొడుకును తన రాజకీయ వారసుడిని చేసుకోవాలి. మార్గం దుర్మార్గం, ఏమైనా చేయొచ్చు. తాను తన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడితే ఆ డబ్బుతో అందరినీ తొక్కేద్దాం, నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఎవరు నోరెత్తితే వాళ్ళని నామరూపాలుగా లేకుండా చెయ్యాలి అన్న కంకణం కట్టుకున్నారు. కాబట్టి దయచేసి పాత్రికేయులు కానీ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సదస్సు సార్థకత అయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాను. అడ్డుకునేదానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. కానీ అదే చెప్పాను కదా, ఈరోజు పోలీసుల్ని బౌన్సర్లాగా వాడుకుంటూ ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారో, సో ఖచ్చితంగా అంత దూరం మమ్మల్ని పోనీకుండా ఆపేస్తారేమో కానీ ఆయన వెళ్ళటానికైతే అర్హత లేదు. ఏ విధంగా చూసినా కూడా అర్హత లేదు. ఏదండి, ఖచ్చితంగా మేము వెళ్తున్నామండి, ఖచ్చితంగా మేము అందరం వెళ్తున్నాం. మహిళా ఎమ్మెల్యేలు వెళ్ళి ఈ రాష్ట్రం తరఫున, రాష్ట్రంలో మహిళల మీద జరిగే అఘాయిత్యాల తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఏదైనా ఒకటే అండి, మహిళ అంటే గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు. జాతీయ స్థాయి అంటే ఢిల్లీలో ఉండే వాళ్ళకో లేదా ఇంకెక్కడో ఉన్న వాళ్ళకో కాదు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి కాదు అని కాదు.
సాధికారత ఎప్పుడు మీరు కల్పించగలరు? అన్ని రకాలుగా వాళ్ళు ఎదిగినప్పుడే కదా. కనీసం వాళ్ళు ఎదిగే అవకాశం లేకుండా బాల్య వివాహాల పేరుతో తొక్కేస్తున్నారు. పిల్లలు కాలేజీకి వెళ్తే ర్యాగింగ్ల పేరుతో చంపేస్తున్నారు. అఫీషియల్స్ ఉంటే వీళ్ళు చెప్పే దొంగ పనులు చేయలేదని చెప్పి వాళ్ళని కొట్టి వాళ్ళని అరాచకం చేస్తారు. చివరికి వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీపీలని కానీ, వాళ్ళ పార్టీలో ఉన్న జెడ్పీ చైర్మన్లు కానీ, వాళ్ళ పార్టీలో ఉన్న మున్సిపల్ చైర్మన్లు కానీ వాళ్ళకి నచ్చకపోతే రిజైన్ చేయమని, లేకపోతే వాళ్ళు సూసైడ్లు చేసుకొని చనిపోయేంత దూరానికి తీసుకెళ్తున్నారంటే మహిళా సాధికారత ఎలా వస్తుంది అంటున్నాను. మహిళా సాధికారత ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వాళ్ళు ఎదిగినప్పుడే వస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళకి రక్షణ కల్పించినప్పుడే వాళ్ళు ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఆ రక్షణే లేని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టడం అనేది దురదృష్టకరం. సో మన రాష్ట్రంలో పెట్టినందుకు సంతోషపడాలో, లేదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకి గౌరవం, రక్షణ లేని అలాంటి ముఖ్యమంత్రి నీడలో జరుగుతుందన్న దానికి బాధపడాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మేము వెళ్తున్నామండి, ఖచ్చితంగా వెళ్తున్నాం. వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని మెప్పించడానికో లేదా వాళ్ళు పెట్టిన భోజనాలు తినడానికో కాకుండా మన మహిళా సమస్యల మీద మహిళలకి రక్షణ కల్పించే దిశగా జరిగిపోయిందని మనం ఏం చేయలేం. కానీ దాన్ని సరిదిద్ది తప్పు చేసిన నేరస్తుల్ని శిక్షింపబడేలా చేసి భవిష్యత్తులో ఈ 2.5 సంవత్సరం కాలంలో అయినా చంద్రబాబు నాయుడు పరిపాలనలో మహిళా సాధికారతతో ఎదిగే విధంగా, సపోర్ట్ చేసే విధంగా ప్రతి ఒక్క మహిళ కూడా ప్రశ్నించాలని కోరుకుంటున్నాం. ప్రతిపక్షంలో మేము పవర్ఫుల్గా ఉన్నాం కాబట్టి ప్రజలకు ఈరోజు చంద్రబాబు నాయుడు మేకవన్న పులి అనే విషయం తెలిసింది. అంతకుముందు మీరు చూస్తే 2-3 ఛానళ్ళు ఉండేది, ఆయన గురించి గొప్పగా రాసేవాళ్ళు కాబట్టి ఆయన చేసే తప్పులు ఎవరికి తెలియకుండా పోయేవి. ఈరోజు జరుగుతున్న తప్పులు, ఈరోజు రోడ్డు మీద రావెల కిషోర్ కొడుకు ఒక మైనారిటీ అమ్మాయిని వేధిస్తే అక్కడున్న ఆ ఇండ్ల ముందర ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్లో మనం చూసాం. కానీ మేము ఎత్తుకుపోయి తీసింది కాదు. అలా తెలిసిన దాన్ని కూడా వాళ్ళు కప్పిపుచ్చుకున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా దిగజారిపోతున్నారో మీరు తెలుసుకోవాలి. కాబట్టి బర్తరఫ్ చేయనందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. అలాంటి దుర్మార్గుల్ని క్యాబినెట్లో పెట్టుకున్నందుకు, రావణాసులను అందరినీ పెట్టుకున్నందుకు ఆయన ఫీల్ అవ్వాలి. కానీ ఆయన బర్తరఫ్ చేయకపోతే మేము విఫలమయ్యామని ఎలా అనుకుంటారు?